కర్రీకి బిర్యానీ ఏమన్నట్టు. ఓకే, ఇంత అన్నంలో ఇంత కూర కలుపుకొని తినడం కాదు, అంత కూరలో ఇంత అన్నం. సో అన్నం అంచుకి కూర కాదు, కూర అంచుకి అన్నం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాళ్ళు కనదరు లాగితోటి మేము ముందుకు వచ్చిన కొంతమంది ఎగతాలు చెప్తాను, నేను వీడియోస్ పోతలేవు, రీచ్ వస్తలేదు, ఎందుకు వీడియోస్ చేస్తున్నామని చెప్పేసి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. సో అవన్నిటిని నేను ఏం పట్టించుకోవట్లేదు. కాకపోతే విషయం ఏంటిదంటే ఈ మధ్యలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. సో దానివల్ల కొంచెం డిలే అవుతున్నాయి. ఎందుకో దేవుడు నాకు సహకరించలేడు. ఆ విషయం పక్కన పెడితే వల్ల ఒక సామెత గుర్తుకొచ్చింది. సామెత చెప్పినాక లేకు నేను ఆ వీడియో అనేది నేను స్టార్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ ఏమైనా చేసుకుందాం, మటన్ అన్న చికెన్ అన్నది అంటే ఈవినింగ్ తెస్తా అన్నాడు. ఆఫ్టర్నూన్ పప్పు వేసుకొని తిన్నాం. రెండు పూటలు తినలేము కాబట్టి ఈవినింగ్ తెస్తా అని చెప్పాను. ఈవినింగ్ అయితే కొంచెం మంచిగా తినవచ్చు, ఫ్రై చేసుకొని మంచిగా తినవచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? విషయం ఏంటంటే మాకు కొంచెం చెప్పిన ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ వచ్చి కరీంనగర్ పోయాను. సో అందులో ఎవరైనా డాక్టర్ ఎవరంటే మన ఫేమస్ యూట్యూబ్లో ఇంతకుముందు యూట్యూబ్, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ డాక్టర్ విక్రమ్ సింగ్ దగ్గరికి పోయినాం. పొద్దున ఇక్కడ నుండి 9:15కి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ మాకు నైట్ 8కి దొరికింది. అపాయింట్మెంట్ కూడా ఒక వారం ముందు బుక్ చేసుకున్నాం మేము. ఆయన దాదాపు ఒక 2-3 వారాల నుండి మేము ఆయన అపాయింట్మెంట్ కోసం అయితే దొరికాలి. ఆయన ఒకటి యాప్ ఉంది. సో ఆ యాప్లో ఫస్టే బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్. బుక్ చేసుకున్నాను మేము మధ్యాహ్నం 12కి బుక్ చేసుకుంటే మేమైనా దగ్గరికి వెళ్ళేసరికి అంటే అందరు మాకంటే ముందున్న వాళ్ళు అయిపోయి మేము పోయేసరికి కొత్తగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి ఆ మందిని చూసి ఫుల్ షాక్ అయిపోయినా. ఎంత మంది ఉన్నారంటే తిరుపతి అంత మంది ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది మాకు. ఆ వీడియోలో పెడతాం ఎంత మంది ఉన్నారో చూడండి మీరే. అంటే అందరూ మంచిగా ఆయన ఓపెన్గా చెప్తాడు కాబట్టి అంతమంది వస్తాను జనాలు కూడా. సో మాకు కూడా రిసీవింగ్ మంచిగా ఉన్నది. మేము పొద్దున 9:30కి పోతే టోకెన్ వచ్చేసరికి 8 అయింది. సో రిసీవింగ్ మంచిగానే ఉన్నది, మెడిసిన్స్ రాసిండు. సో మాకు కొన్ని డైట్ చెప్పిండు అనమాట, ఆ డైట్ ని ఫాలో అవ్వమని చెప్పిండు. ఈసారి సండే స్పెషల్ అయితే ఏం లేదు, ఏం తీసుకురాలే. ఇప్పుడేమో వెదర్ చాలా కూల్గా ఉంది, ఏమన్నా తినాలనిపిస్తుంది. బజ్జీలు తినాలంటే బజ్జీలు అంటే ఏమన్నా వేస్తే నువ్వే చేయాలి. బజ్జీ నన్ను చేయమంటాను, షాప్ చేయబుద్ధి కాదు. బయట నుంచి చేస్తే తినంటది, బయట తింటది కానీ ఇంట్లో మాత్రం చేయద్దు. ఎవరైనా హౌస్ వైఫ్ అలానే ఉంటారు కదా, బయట నుంచి చేస్తే తినాలనిపిస్తుంది. ఇంట్లో ఏమంటే మనం వేయాలి, అన్ని మనం వేయాలి. ఇంట్లో తింటే టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కానీ ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో చేసుకొని తింటే అవి టేస్ట్ అనిపించాయి, బయట టేస్ట్ అనిపిస్తుంది. మనకి ఇంట్లో ఏ టేస్ట్. మాకు ఇక్కడ కొత్తగా బండి పెట్టారు, బజ్జీల బండి. గిన్నె మాకు దగ్గరలో. రోజు అక్కడ పోయి మా వాళ్ళు రోజు వచ్చి తింటారు. మా వాళ్ళు రోజు పోతాను తింటారు. మా వాళ్ళు వర్షపడదు వల్ల దోశ చిన్నకి దెబ్బ సైకిల్ మీదకెళ్ళి కాదు, బాల్ మీద కాలు పెడితే జాగ్రత్త. అట్టి బాల్ మీద కాలు పెట్టినావా? కన్ను కొంటాడు, దూరం దాకండి, ఇది వర్షాకాలం కాబట్టి అంతగానం దాకింది, ఇప్పుడు గింతే రాదు. వీడు మనకి టీవీ ఏమంటారు, వేరే ప్రపంచం లేదు, ఓన్లీ టీవీ. సరికి బిర్యానీ ఏమన్నట్టు బయట నుండి తీసుకురావన్నట్టు. మమ్మీ బిర్యానీ చేయరాదు మరి, బిర్యానీ బిర్యానీ ఇప్పటికి 3 times చేసింది, ఒక్కసారి కూడా సక్సెస్ కావాలి. బిర్యానీ చేసింది, బిర్యానీ చేస్తే ఎప్పుడు సక్సెస్ అయ్యి. బిర్యానీ 3 సార్లు చేసింది, 3 సార్లు చేసింది, ఒక్కసారి కూడా సక్సెస్ కావాలి. ఇలా యూట్యూబ్ లో చూసుకుంటే చేసింది. బిర్యానీ ఎన్నిసార్లు చేసింది? బిర్యానీ
ఒక్కసారి కూడా కరెక్ట్ రావాలి బిర్యానీ 3 సార్లు ట్రై చేసి యూట్యూబ్ చూసుకుంటూ ఉంటుంది. ఓకే, విల్ ట్రై టు బెస్ట్. ఓకే, సో విషయం ఏంటిదంటే ఇద్దరు భార్య భర్తలు, ఆ ఇద్దరు భార్యల భర్తలకు ఒక గాడిద ఉంటుంది, ఆ లెంబడు. సో వీళ్ళిద్దరూ ఆ లెంబడి ఒక గాడిద ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే రోజు అడవి నుండి కట్టెలు కొట్టుకొని వచ్చి పట్టణానికి పోయి అమ్ముతూ ఉంటారు. సరే వీళ్ళు పై అడవి నుండి పట్టణానికి పోవాలంటే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్గా ఏదైనా ఒకటి ఉండాలి కాబట్టి గాడిద ఉన్నది. సో అయితే ఒకరోజు ఏం పోయిన్లు, అడవికి పోయిన్లు, వీళ్ళిద్దరు భార్య భర్తలు పోయిన్లు, అడవికి పోయిన్లు, కట్టెలు కొట్టిన్లు, బాగానే పెద్ద మోపు జమ చేసుకున్నారు. ఆ మోపు ఉన్న ప్లస్ వీళ్ళు ఆ గాడిద మీద పెట్టి గాడిద మీద పెట్టి కట్టెల మోపు గాడిద మీద పెట్టిండ, వీళ్ళు కూడా గాడిద మీద ఎక్కిండ్లు. ఇంటికి వస్తాను. ఇంటికి రాగా ఒక మధ్యలో ఒక ఆయన కలిసిండు, వ్యక్తి కలిసిండు. మీకు ఏమైనా తెలివి ఉన్నదా రాబోయ్, మీరు గాడిద మీద ఎక్కిండ్లు, దాని మీద కట్టెల మోపు పెట్టిండ్లు, మీకు ఏమైనా తెలివి ఉన్నదా, పాప మీ బరువంతా ఎట్లా మొయ్యాలి, మీరు ఏమన్నా మనసులేనా అన్నారు. అన్నోళ్ళే వీళ్ళకి పాపం మరి అబ్బకి ఇట్లా అంటారు ఏంది అని చెప్పేసి ఏం చేసిండు కదా అంటే, ఓన్లీ కట్టెల మోపు వాళ్ళు దిగిళ్ళు, కట్టెల మోపు గాడిద మీద వచ్చిండ్లు. ఇంకొంచెం దూరం ముంగటికి పోయింది. ఇంకొంచెం దూరం ముంగటికి పోయినాక మళ్ళీ ఒకటి కలిసిండు. అరే మీకు ఏమైనా తెలివి ఉన్నదా, మీరు నడుచుకుంటా గాడిద మీద కట్టెల మోపు పెట్టి గాడిద ఉన్నది ఎందుకు మోస్తుంది కదా అని అన్నాను. ఇది కూడా కరెక్టే కదా అని చెప్పిండు. మళ్ళీ ఏం చేసిండు, గాడిద మీద కట్టెల మోపు పెట్టి మీరు ఏం మనుషులు అని చెప్పేసి అన్నాను. అయినాక అరే ఇది కూడా కరెక్టే కదా, బరువు ఎట్లా మోస్తుంది అని చెప్పి మళ్ళీ కొంచెం దూరం ముందటికి పోయింది. కట్టెల మోపు దాని మీద వెళ్ళి తీసుకొని కట్టెల మోపు వీళ్ళు మోసుకొని నడుచుకుంటా అట్టగానే గాడిదని పట్టుకొని ముంగటికి పోయింది. వాళ్ళు ఇంకొంచెం దూరం ముంగటికి పోయినాక ఇంకో ఇద్దరు వ్యక్తులు కలిసింది. అరే మీకు ఏమన్నా తెలివి ఉన్నదా, గాడిద ఉన్నది ఎందుకు మీకు బరువు మోస్తుంది, అది అట్టిగా పట్టుకొని బరువు మీరు మోసుకొని నడుచుకుంటూ పోతారు, మీరు ఏం మనుషులు రాబోయే అన్నారు. వీళ్ళు మళ్ళీ కరెక్టే కదా, మనకు గాడిద ఉన్నది ఎందుకు బరువులు మోస్తాం, మనం కట్టెల మోపు ఎత్తాం కాబట్టి ఆ కట్టెల మోపు మోసుకొని ఇంటికి పట్టుకొస్తానికే మనకు గాడిద ఉన్నది, ఇది కూడా కరెక్ట్గా అని చెప్పి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ గాడిద మీద పెట్టుకొని ఇంటికి పోతూ ఉంటారు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం చేసే పని ఎదుటోనికి కొందరికి మంచిగా కనిపిస్తుంది, ఇంకోనికి చెడ్డగా కనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు అనేది నీకు తెలియాలి, నీ మనస్సాక్షికి తెలియాలి. ఎవడో ఏమనుకుంటాడని మనం ఏం చేయకుండా ఉండి మన ప్రవర్తన కానీ మన చేష్టలు కానీ ఎదుటికి నచ్చాలని ఏం లేదు, నచ్చకపోవాలని ఏం లేదు. మన సెల్ఫ్గా మన సొంతంగా మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి. ఇది వ్యవస్థ, ఇది సామెత. దీన్ని అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం కాని వాళ్ళు ఇడిచిపెట్టాలి.